వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మై సభ. రిలీజ్కి ముందు రాజాసాబ్ యుఫోరీ గురించి అడిగితే పోతారు, అందరూ థియేటర్కి పోతారని కాన్ఫిడెంట్గా చెప్పాను నేను. పోతారు, మొత్తం పోతారు. కానీ మూవీ చూశాక పోతారు, అందరూ బయటికి పోతారని బాగా డల్ అయిపోయాను. ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు కానీ అంత ప్రభాస్ గురించి, ప్రభాస్ మీదే పెడుతున్నారు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే డార్లింగ్ డిడ్ రియలీ గుడ్. ఎస్, తన యాక్షన్ కానీ తన కామెడీ టైమింగ్ కానీ అదిరిపోద్ది. అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ప్రభాస్ని కామెడీ రోల్లో మనం ఇందులో చూడడానికి వస్తుంది. బట్ వాట్ ఐ ఫెల్ట్ వాస్ దిస్ ఇస్ ద మిస్డ్ ఆపర్చునిటీ. మళ్ళీ తన లైనప్ అంతా చూస్తే అన్ని యాక్షన్ మూవీస్ ఇవే ఉన్నాయి, సీరియస్ మూవీసే ఉన్నాయి. మరి ఇటువంటి రోల్ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. వచ్చినప్పుడు చాలా బాగా తీయాలి కదా. సో ఐ ఫీల్ దట్ దిస్ ఈజ్ అ మిస్డ్ ఆపర్చునిటీ. డార్లింగ్ని ఇంత మంచి కామికల్ రోల్లో, ఆ కామిక్ స్కోప్ ఉన్న రోల్లో మనం ఇంకెప్పుడు చూస్తామో నాకైతే డౌటే. అండ్ మ్యూజిక్ వస్తే తమన్ భయ్య డిడ్ వెరీ గుడ్. కపుల్ ఆఫ్ సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్లో డెప్త్ లేకపోయినా సరే మనం మ్యూజిక్తో దాన్ని ఎలివేట్ చేయడానికి, డ్రాక్ చేయడానికి బాగా ట్రై చేశాడు, ఫీల్ చేయడానికి బాగా ట్రై చేశాడు. అదైతే నాకు అనిపిస్తుంది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గ్రాఫిక్స్ వాళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ వర్క్ చేశారు భయ్య. వాళ్ళైతే గ్యారంటీగా డ్యూటీ చేశారని చెప్పొచ్చు ఈ మూవీకి అయితే. స్పెషల్ క్రీచర్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, గోస్ట్, లేకపోతే శాండ్ డ్యూన్స్, ఫైట్స్, ఇవన్నీ వాటర్లో క్రోకడైల్ అన్నీ మస్తు 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 సెట్ అయ్యాయి అసలు. వాళ్ళైతే అందరికన్నా ఎక్కువ వర్క్ చేసింది వాళ్ళే అని నేను చెప్తాను. ఓకే, ఇంకొకటి రిలీజ్కి ముందు ట్రైలర్ కూడా కట్ చేశారు భయ్య. ఆడెవడో కానీ అసలు ఇంత క్రింజ్ మ్యాక్స్ మూవీలోంచి బెస్ట్ షాట్స్ అన్నీ తీసి వాటిని కలిపి అంత నెక్స్ట్ లెవెల్ ఐన్స్టీన్ లెవెల్ బుర్ర ఉండాలి. అంత మంచిగా కట్ చేసి హీ గేవ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అందుకే నేను ఇందాక చెప్పాను కదా, మూవీ ముందు పోతారు, అందరూ థియేటర్కి పోతారు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను భయ్య. కానీ మూవీ చూసిన తర్వాత పోతారు, అందరూ బయటికి పోతారని బాగా డల్ అయిపోయాను. సో ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే స్టోరీలో డెప్త్ లేదు, ఎస్, అండ్ డైరెక్టర్కి క్లారిటీ లేదు. ఈ రెండు ప్రాబ్లమ్స్ భయ్య. ప్రభాస్ ప్రాజెక్ట్లోకి వచ్చాడు అంటే స్కోప్ పెరిగిపోద్ది, ఎస్, బట్ హీస్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కదా, అలాటప్ప డైరెక్టర్ కాదు కదా. హీ కెన్ హ్యాండిల్ థింగ్స్. బేసిక్స్ భయ్య, ఇఫ్ యూ వుడ్ హ్యావ్ స్టిక్ టు ద బేసిక్స్, మూవీ సూపర్ హిట్ అయ్యేది. స్టోరీ ఏం లేదు, లోపలేం లేదు, నీకు యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఈ 3 కరెక్ట్గా చూసుకుంటే నీకు మూవీ హిట్ భయ్య. బేసిక్ స్టోరీ లైన్ నువ్వు కరెక్ట్గా పెట్టుకున్నావు అనుకో భయ్య. సో ఇందులో ఇల్యూజన్స్ అంటాడు, హాల్యూసినేషన్స్ అంటాడు, హిప్నోటైజ్ అంటాడు, సెల్ఫ్ హిప్నోటైజ్ అంటాడు. నేనైతే ట్రామటైజ్ అయ్యాను భయ్య. ఎస్, నేనైతే ట్రామటైజ్ అయ్యాను. వాడు ఇల్యూజన్స్ అన్నప్పుడు, ఆ ఇల్యూజన్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు అవన్నీ కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నాడు. కానీ ఎమోషనల్ డెప్త్ ఎక్కడుంది అక్కడ, అండ్ కనెక్టివిటీ ఎక్కడుంది అసలు? సెకండ్ హాఫ్లో హీరోయిన్ తర్వాత హీరోయిన్, హీరోయిన్ తర్వాత హీరోయిన్, ముగ్గురు హీరోయిన్లు ఆ బూత్ బంగ్లాలో ఎందుకు? అండ్ వాళ్ళు వచ్చారనుకో, కొన్ని రొమాన్స్ బాగుందా, వాళ్ళ మధ్యన కెమిస్ట్రీ బాగుందా, ఏది వర్కౌట్ అవ్వలేదు. సడన్గా ఒక సీన్ ఇలా భయంతో వెళ్తూ ఉంటుంది, కట్ చేస్తే కామెడీ చేస్తాడు, నెక్స్ట్ ముద్దు పెట్టుకుంటూ ఉంటారు, లేదా రొమాంటిక్ సీన్ ఉంటుంది, మళ్ళీ అది కట్ చేసి ఎక్కడో దగ్గర భయపడుతూ ఓపెన్ చేస్తారు. అసలు కంటిన్యూ అయ్యేది ఈ జంప్స్ ఏంటి? దీనివల్ల అసలు స్టోరీ యూ కెనాట్ కనెక్ట్ ఇన్ టు ద ఎమోషన్ ఆఫ్ ద సీన్. అలాగే జరీనా వహాబ్ గారు స్క్రీన్లో ఉన్నంతసేపు ఆవిడ క్యారెక్టర్ కానీ, అందులో ఎమోషన్ కానీ, డెప్త్ కానీ నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ డార్లింగ్ ఆవిడ కాంబినేషన్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. కానీ పోను తాత అని మరీ రుద్దేసి కొంచెం లాగారు అయితే. అండ్ లాస్ట్లో ఏంటంటే ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎమోషన్, సో హీ ట్రై టు డూ సంథింగ్ దేర్. అక్కడి నుంచి ఇల్యూజన్ వరల్డ్ని, రియల్ వరల్డ్ని రెండు మిక్స్ చేయడానికి. అంటే నేను రీసెంట్గా స్ట్రేంజర్ థింగ్స్ ఫాలో అయ్యాను కాబట్టి, సో ఐ ఫెల్ట్ దట్ సిమిలర్ టైప్ ఆఫ్ ప్యారలల్ ఐఎమ్ ఏబుల్ టు డ్రా. అండ్ వాళ్ళు ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు భయ్ అక్కడ. సో దాన్ని పోనీ నిజంగా తీసుకున్నా సరే, ఇఫ్ యూ వాంట్ టు అడాప్ట్ ఇట్, యూ వుడ్ హ్యావ్ డన్ ఇన్ అ ప్రాపర్ వే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ సక్సెస్ కదా. అదే చెప్తాను కదా, స్టోరీ లైన్ నీకు స్ట్రాంగ్గా ఉంటే, ఎమోషన్ పండితే గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. ఏదో కొంచెం తీసుకున్నాడు, అక్కడి నుంచి బైరాగి ఇంతే, ఇంతకుమంది ఏముండదు అక్కడ. అండ్ మొత్తం ఇట్స్ అబౌట్ మనీ కానీ, కోట కానీ, వాడి గురించి ఆ సెల్ఫ్ అబ్సెస్డ్ ఉంటాడు సంజయ్ దత్, ఆ క్యారెక్టర్ గురించి. లాస్ట్లో ఏం చేస్తాడు, ఇంత పాటుపడి ఆడి భవనాన్ని, ఆడి కోటని ఆడే కూల్చేసుకుంటాడు. లాజిక్లెస్, బేస్లెస్. అండ్ ఈ సినిమా కొంచెం, అంటే నేను చూశాను కాబట్టి ఇంకొంచెం బెటర్గా ఎలా రాయొచ్చో నేనే చెప్పగలను అయ్యా. ముగ్గురు హీరోయిన్ల బదులు, ఓకే, ఒక్కొక్క హీరోయిన్ టైప్లో ఏంటంటే వాడి ఫ్రెండ్స్, ఊర్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, లైక్ సప్తగిరి ఉన్నాడు ఇందులో, వేస్టెడ్. సత్య వేస్టెడ్. గణేష్ గారు అదే తమిళ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు కదా, స్పెక్యులర్ వాయిస్ ఉంటుంది, ఆయన వేస్టెడ్. దాని బదులు ఊర్లో లైక్ సప్తగిరి లాంటి వాడు, కొంచెం ఆత్రం ఉన్నాడు. ఇక్కడ
సిటీలో వాడికి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, వాడికి కొంచెం తొందరపాటు ఎక్కువ, ఇంకోడికి అసలు ఆగదు. సో వీళ్ళు ఒక్కొక్క పాయింట్ ఇన్ టైంలో బూత్ బంగ్లాలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు అనుకోండి. ఎగ్జాంపుల్, ఎంతమంది బ్రహ్మానందం గారు ఎలా అయితే ఎంటర్ అవుతూ ఉంటారో సెకండ్ హాఫ్లో, అలా ఒక్కొక్క పాయింట్ ఇన్ టైం ఈ తెలియక కన్ఫ్యూజన్ కామెడీలో వాళ్ళు అది ఇది చేస్తా, అక్కడి నుంచి కామెడీ జనరేట్ అవుతా, అక్కడి నుంచి వాళ్ళు తాత 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 అని భయపడతా, మళ్ళీ ఎమోషన్ తీసుకొస్తారు. ఇలా చేస్తే గ్యారంటీగా వర్కౌట్ అయ్యేది. అండ్ స్ట్రేంజర్ థింగ్స్ టైప్లో ఆ ఇల్యూజన్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకున్నారో ఫస్ట్ టైం హీస్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో కాబట్టి హీ కెనాట్ ఎంటర్ దట్ స్టేట్ కంప్లీట్లీ. సో అక్కడ హీ ఫెయిల్స్ అన్నట్టుగా చూపించి వెన్ ద ఎమోషన్ ఈజ్ పీక్, నానమ్మ ఆన్ ద హాస్పిటల్ ఉన్నప్పుడు మీరు అందులో క్లబ్ చేసి అక్కడ పెద్ద ఫైట్ పెట్టి, సో ఎమోషన్ని దీన్ని లేయర్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అప్పుడు పే ఆఫ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ 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 గుడ్. ఇంత బేసిక్ స్టోరీ లైన్ని మీరు వదిలేసి అంత పెద్ద హీరో ఆన్ స్క్రీన్ ఉన్నప్పుడు ఆయన కూడా మిస్యూజ్ చేసుకొని, I cannot say anything భయ్య. బట్ ఐ హోప్ దట్ ఈ సంక్రాంతికి వచ్చే నెక్స్ట్ మూవీస్ అని నేను ఇంకా బెటర్గా ఉండాలని చూసి వాటి గురించి ఐ వాంట్ టు షేర్ మై వ్యూస్ విత్ యూ. అండ్ ఆల్సో యూఎస్లో ఫిల్మ్ మేకర్స్ని అలాగే ఫిల్మ్ మేకింగ్ కమ్యూనిటీని మనం గ్రో చేద్దాం అనుకుంటున్నాము. సో ఇఫ్ యూ వాంట్ టు కొలాబరేట్ యూ కెన్ రెస్పాండ్ ఇన్ ద కమెంట్స్ ఆర్ యూ కెన్ రీచ్ అవుట్ ఇన్ దిస్ ఛానల్ అండ్ వీ విల్ ఆల్వేస్ బీ విషింగ్ టు కొలాబరేట్ and grow the filmmaking community in US. Thank you, and this is my Sabha.